నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా తీవ్ర రూపం దాల్చుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ టైంలో సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరుతోంది పాక్. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లేరువేసే పనిలో భారత సైన్యం కూడా చాలా బిజీగా ఉంది. మరి ఈ టైంలోనే పాకిస్తాన్పై ఇండియా ఎప్పుడు దాడి చేసేది చెబుతున్నారు ఆ దేశ మాజీ దౌత్యవేత్త. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్పై భారత్ ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ అయితే బలంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇదే టైంలో 71 తర్వాత భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్ ఒకటి చేశారు. ఇక ఇందులో భాగంగా రష్యా విక్టరీ డే May 9 తర్వాత పాక్పై భారత్ దాడి చేసే అవకాశం పక్కాగా ఉందంటూ పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు. సరిగ్గా ఇదే టైంలో 10-11 తేదీల్లో దాడి చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన. దీంతో ఈ ట్వీట్ చాలా సంచలనంగా మారింది. మరోవైపు చూస్తే పాక్పై దాడి చేయడానికి భారత్ సంసిద్ధమవుతోంది అంటున్నారు. ఈ వీకెండ్లో ఎప్పుడైనా సరే పాక్పై చాలా భారీ స్థాయిలోనే భారత్ ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక ఇందులో భాగంగా బుధవారం నాడైతే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక సివిల్ మాక్ డ్రిల్స్ అనేటివి చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ దౌత్యవేత్త అయినటువంటి అబ్దుల్ బాసిత్ ఒక సంచలన ట్వీట్ చేయడం మాత్రం సంచలనం రేపుతోందని చెప్పాలి. మరి ఇందులో భాగంగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రష్యా విక్టరీ డే అయినటువంటి May 9 తర్వాత పాక్పై ఇండియా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం కనిపిస్తోందని, దట్టు వీకెండ్లో అంటే 10th or 11th ఖచ్చితంగా ఒక దాడి అయితే జరగబోతోంది, అది కూడా భారత్ వైపు నుంచే స్టార్ట్ కాబోతోంది అంటూ కూడా ఆయన చెప్పుకురావడం చాలా చాలా సంచలనం రేపుతోందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలోనే ఈ మాక్ డ్రిల్స్ కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ ట్వీట్కి సంబంధించి కూడా మొత్తం అటు పాక్ దేశ ప్రజలు కావచ్చు, ఇటు భారత్ ప్రజలు కావచ్చు, అంతా కూడా ఆలోచనలో పడ్డారు. అండ్ మరోవైపు చూస్తే పాకిస్తాన్పై దాడి చేయడానికి భారత్ సంసిద్ధం అవుతోందని చెబుతూ వస్తున్నారు. మరి మనం అనుకున్నట్టుగా ఈ వీకెండ్లో ఖచ్చితంగా అంటే ఎటువంటి టైంలో అయినా పాక్పై భారీ స్థాయిలోనే భారత్ అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అండ్ ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ ఆల్రెడీ ఒక కీలకమైన డెసిషన్ కూడా తీసుకుంది. ఇందులో భాగంగా ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక రకమైన అరేంజ్మెంట్స్కి సంబంధించి అవన్నీ చూసుకోవడానికి కొన్ని మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించాల్సిందిగా ఆల్రెడీ అన్ని రాష్ట్రాలను కూడా ఆదేశించింది. ఇక ఇదే సమయంలో కూడా హోంశాఖ అంటే కేంద్ర హోంశాఖ ఒక కీలక సమీక్ష కూడా చేపట్టిందని చెప్పాలి. అండ్ ఈ మాక్ డ్రిల్స్ దృష్ట్యా కూడా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల అధికారులతో కూడా హోంశాఖ అయితే ఇవాళ ఒక సమావేశం కూడా చేసింది. మరి ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వం వహించారు. అండ్ ఈ సమీక్షలో చాలా చాలా కీలకమైన విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా సుమారు 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్కు సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. అయితే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో గమనిస్తే 1971 తర్వాత ఇండియాలో ఇలాంటి డ్రిల్స్ మళ్ళీ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. అంటే అప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ తరహా చర్యలన్నీ కూడా చేపట్టారు. అంటే ఇలాంటి మాక్ డ్రిల్స్ చేపట్టడం కానీ, ప్రజలందరినీ హెచ్చరించడం కానీ ఇవన్నీ. మరి డ్రిల్స్లో భాగంగా వాయు దాడుల్ని కొన్ని సైరన్స్ ఉపయోగించి మోగించి అలర్ట్ చేస్తూ ఉంటారు. ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఇలాంటి చర్యలన్నీ కూడా చేపడుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే మరి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రష్యా విక్టరీ డే అంటే May 9 తర్వాత పాకిస్తాన్పై ఇండియా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉందని పాక్ మాజీ దౌత్యవేత్త అయితే అబ్దుల్ బాసిత్ ట్వీట్ కూడా ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ముఖ్యంగా చూస్తే ప్రధాని నివాసం కానీ, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ కానీ ఉండడంతో కేటగిరీ 1లో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఉందని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఉన్నాయి. అండ్ కేటగిరీ 2లో చూస్తే విశాఖపట్నం అలాగే హైదరాబాద్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చాలా అప్రమత్తమైందని చెప్పచ్చు. ఈ తరుణంలోనే ఆల్రెడీ కేంద్ర హోంశాఖ కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. మొత్తానికి ఈ యుద్ధ సన్నద్ధతకు సంబంధించి అలాగే
వీటికి సంబంధించి అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, అలాగే గుర్తించబడినటువంటి సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్ల లిస్టు కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ వార్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కూడా 3 కేటగిరీలుగా కూడా విభజించింది. అండ్ ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఈ కేటగిరీ 1లో కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఇవి అత్యంత ప్రభావిత ప్రాంతాలని చెబుతూ వస్తున్నారు. అండ్ విశాఖపట్నం, హైదరాబాదులు కేటగిరీ 2లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మొత్తానికి ఏదైనా జరిగితే అంటే యుద్ధం అంటూ స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇన్ని విధాలుగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ అండ్ మా సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ముఖ్యంగా చూస్తే కనుక ఈ యుద్ధ సన్నద్ధత అయితే మొత్తం ఇరు దేశాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియా వైపు నుంచి చూడడం కానీ, మరోవైపు పాక్ నుంచి చూస్తే కనుక అబ్దుల్ బాసిత్ అనేటువంటి ఒక ఆఫీసర్ ఆయన చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది ప్రస్తుతానికి. ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ని అయితే టార్గెట్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అందులో కొన్ని డివిజన్స్ కూడా అంటే కొన్ని విభజించారు. సో ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఖచ్చితంగా ఈ 10th or 11th అంటే వీకెండ్కి ఏమైనా యుద్ధ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? రమణ్ బాబు, పాకిస్తాన్ ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితిని చూస్తే యుద్ధం అనివార్యం అనే మాటలు మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ప్రస్తుతం రేపు అంటే మే 7వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఒక మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. దాంట్లో భాగంగా 3 కేటగిరీస్ గా కూడా కొన్ని ఆ ప్రాంతాలను గుర్తించినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తోంది. ఏదైతే 1968, 1971 మధ్య జరిగినటువంటి వార్, ఆ ప్రాంతంలో జరిగినటువంటి వారిలో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మళ్ళీ ఆ తర్వాత 99లో కార్గిల్ యుద్ధం సమయంలో మాత్రం ఈ సివిల్ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించలేదు. కేవలం 68, 71 ప్రాంతంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం నేపథ్యంలోనే ఈ సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అంటే ఈ సివిల్ మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారంటే దేశవ్యాప్తంగా అంటే యుద్ధం బోర్డర్ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటది. సైన్యానికి మధ్యన ఎదురుకాల్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి యుద్ధం చాలా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారత భూభాగంపై కూడా ఈ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ప్రధానంగా చూసుకుంటే కేటగిరీ 1లో ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, తారాపూర్ దీనికి సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రం అయితే ఉందో, దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు కేటగిరీ 1లో వస్తా ఉన్నాయి. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం కూడా కేటగిరీ 1లో అధికారులు చెప్తా ఉన్నారు. కేటగిరీ 2 మనం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కేటగిరీ 2లో అటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ప్రాంతం కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. దీంతో పాటు ఒరిస్సా తీర ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పోర్ట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వైపు కూడా టార్గెట్ గా ఉన్నాయనే ఒక సందేశం వస్తున్న నేపథ్యంలో అటువైపు కేటగిరీ 2గా ప్రకటించారు. ఇక కేటగిరీ 3 ప్రాంతంలో చూసుకుంటే సముద్ర భూభాగంలో అంటే మన సముద్ర జలాల్లో పోర్ట్ బ్లేర్, అండమాన్ ప్రాంతాలను కూడా కేటగిరీ 3గా గుర్తించారు. కేటగిరీ 3లో మొత్తం 240 దేశవ్యాప్తంగా 244 జిల్లాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి, బలగాలను మోహరించాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కానీ చూసుకుంటే ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాలకి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఈ అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు భయాందోళన చెందవలసిన అవసరం లేదనేది ప్రధానంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశం యావత్తు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల్ని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. యుద్ధం వస్తే ఎలా సమర్థవంతంగా దాని నుంచి తప్పించుకోవాలి, దాడి చేస్తే ఒకవేళ శత్రుముఖలు దాడి చేస్తే వైమానిక దాడులు చేస్తే ఎట్లా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలనే దాని మీద అవగాహన కల్పించేందుకే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ఏదైతే భూభాగం మీద దాడి చేస్తే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట పూర్తి స్థాయిలో పరిశీలిస్తే కనుక ఈ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు, దాదాపుగా ఇంటర్నెట్ సదుపాయం కూడా నిలిపివేసే అవకాశం. ఎందుకంటే లైట్లు చీకటి పడిన తర్వాత లైట్లు వేసి దాన్ని
ఒక నగరంగా గుర్తించిన తర్వాత లేదా ఒక నివాస ప్రాంతంగా గుర్తించిన తర్వాత దాని మీద వైమానిక దాడి జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది, ఆస్తి నష్టం ఎక్కువ ఉంటుందని భావించి పూర్తిగా అది 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆదేశాలు వెలువడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9-10 తారీఖులు డెడ్ లైన్ చెప్తా ఉన్నారు. 9వ తారీఖు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కూడా పలు వార్తా సంస్థలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు కూడా కొన్ని సందేశాలు ఇస్తా ఉన్న సంకేతాలు ఇస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతో 9th or 10th ఈ 2 రోజులు ఏదైనా జరిగే అవకాశం ఉంది. యుద్ధం కనుక అనివార్యమైన వస్తే మాత్రం అణు విద్యుత్ కేంద్రాలతో పాటు సాధారణ అంటే జనజీవన స్రవంతి ఉండే ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ దాడులు, వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దాడుల నుంచి ప్రజలను సురక్షితంగా రక్షించేందుకు మాత్రం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైట్ టైం అంటే యుద్ధ వాతావరణం ప్రకటించిన తర్వాత సాయంత్రం చీకటి పడిన ప్రాంతంలో 7 దాటిన తర్వాత తెల్లవారే వరకు కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపేస్తారు. ఒకవేళ ఎవరైనా జనరేటర్లు లేదంటే ఇన్వర్టర్లు, ప్రతి ఇంట్లో కూడా ఇన్వర్టర్లు ఉంటున్నాయి ఈ రోజున. ఆ ఇన్వర్టర్లు కరెంట్ కూడా లేకుండా పూర్తిగా చీకట్లో ఉండాలి. అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఫేక్ సమాచారం ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన సమాచారం అధికారులు ప్రజలకు జారీ చేసింది ఏంటంటే అసత్య వార్తలను నమ్మొద్దు, కేవలం ప్రభుత్వ మీడియా రంగ సంస్థల్లో ప్రసారం చేసే వార్తలనే నమ్మండి. ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అసత్యాలను ప్రసారం చేసే ప్రభుత్వేతర మీడియా సంస్థలు ఏవైతే వాటి వార్తలను కూడా పూర్తిగా నమ్మొద్దని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పంజాబ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్కి సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ కమ్యూనిటీ బంకర్స్ లో ప్రజలు తలదాచుకునేందుకు అవకాశం కల్పించారు. కమ్యూనిటీ బంకర్స్ లో ఇప్పటికే ప్రజలు కూడా తరలిస్తా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రాంతాలు మినహా భారత భూభాగంలో ఇతర ప్రాంతాల వైపు కూడా దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో పూర్తిగా భారత ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు ప్రతి ముఖ్యమైన జిల్లాలతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బలగాలు మోహరించి ఉన్నాయి. ఎందుకంటే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా విస్తరించి ఉన్నాయి. అయితే యుద్ధం అనివార్యమై ఇటువంటి వైమానిక దాడులు జరిగితే మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అక్కడ ఇటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో రెడ్ క్రాస్ గానీ లేదంటే ఎన్సిసి గానీ ఇటువంటి ఎన్ఎస్ఎస్ గానీ ఇటువంటి సంస్థలు కూడా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందిగా తలెత్తకుండా అన్ని వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్దేశిస్తా ఉంది. రేపు అంటే మే 7వ తేదీన దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పాలి. రమణబాబు, థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తానికి ఒక రకమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. యుద్ధానికి సంబంధించి కూడా అటు పాక్ నుంచి అలాగే ఇటు ఇండియా నుంచి కూడా సన్నద్ధం అనేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్త అలర్ట్ అయితే కొనసాగుతోంది. లెట్ ఇట్ బి, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.